ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2009 ఎన్నికల తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభేదించి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసమైన జైలు జీవితం కూడా అనుభవించి అనేక రకాల పాదయాత్రలు చేశారు. ఆ తర్వాత ప్రజలని హృదయాలను గెలుచుకుని 2019లో ఆయన రాష్ట్ర చరిత్రలో అత్యధిక సీట్లను సాధించి ముఖ్యమంత్రిగా పీఠం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అతి ఘోరంగా ఓటమి పాలయ్యారు. అసలు ఈ ఓటమి చెందడానికి కారణాలు ఏంటి? గతంలో అంత అక్కడ విజయం సాధించిన వ్యక్తి ఈ రోజున హఠాత్తుగా అంత ఇదిగా వైఎస్ఆర్సీపీ ఓటమి చెందడానికి కారణాలు ఏంటో ఈ విషయాలు మనతో మాట్లాడడానికి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయమంగళ గారు కాసులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శితో పాటు పెంచుకుని మరియు గ్రామ సర్పంచ్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే కాసులు గారు. గతంలో మీరు టీడీపీలో ఉన్నారు, తర్వాత వైసీపీలో వచ్చారు. అసలు ఆ రోజున టీడీపీలో ఉండడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు మళ్ళీ వైసీపీలో రావడానికి గల కారణాలు ఏంటంటారు? మీరు అన్నట్టుగా నేను ముందు నుంచి కూడా టీడీపీ తరఫున నేను పనిచేయలేదండి. 2019లో మా కొల్లేరుపేట అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి జయమంగళ వెంకటరమణ గారికి మరలా రెండవసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం వలన నేను ఆ ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల సమయంలో ఆయనతో పాల్పంచుకోవడం జరిగిందే తప్ప నేను టీడీపీగా అంతకుముందు ఎప్పుడు కూడా పనిచేయలేదు. నాకు సభ్యత్వం కూడా ఇప్పుడు టీడీపీలో లేదండి. అసలు గారు మీరు అవ్వచ్చు, లేకపోతే మీ నాన్నగారు, లేకపోతే మీ అన్నదమ్ములు అందరూ కూడా ఏదో తోచిన గడికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అసలు మీరు రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి? దాని కారకులు ఎవరంటారు? ముందు నుంచి కూడా మాది రాజకీయ పరంగా ఉన్న కుటుంబం కాదండి. మా అన్నయ్య గారు రాజకీయంగా కొంచెం ఆయన చేసే పనులు రాజకీయంగా ఎదరికెళ్ళడం కానివ్వండి, గ్రామానికి సంబంధించి ఆయన చేసే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయంగా ఎదగ రావడం జరిగింది. మీ అన్నయ్య పేరండి? మా అన్నగారి పేరు జయమంగళ సుబ్బరాజు గారు. ఆయన ఇంతకుముందు సర్పంచ్గా కూడా ఈ పెంచకల్మర గ్రామ పంచాయతీకి పనిచేయడం జరిగింది. అంటే మీ అన్నయ్య గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటారు? రాజకీయంగా మా అన్నయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి ఆయన ప్రజలకు చేస్తానన్న పథకాల గురించి కానివ్వండి, హామీల గురించి కానివ్వండి, ఆయన పెట్టిన నవరత్నాలు అనే మేనిఫెస్టోకి సంబంధించి కానివ్వండి నన్ను చాలా ఆకర్షించినాయి. ఆయన చేస్తున్నటువంటి సేవా గుణం నాకు బాగా నచ్చి నేను ఏమైనా సరే ఆయన పార్టీలో చేరాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మాజీ శాసనసభ్యులు శ్రీ దూరం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఆ పార్టీకి అనుగుణంగానే, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగానే నేను ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు కూడా మరి గత 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ నేను ఇప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన తరపునే ఈ పార్టీలోనే ఉండటం జరిగింది. ఈ పార్టీలోనే కొనసాగాలని కూడా నేను అనుకుంటున్నాను. కాసు గారు, రాజకీయాలు అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, రాజకీయాలు అంటే ఒక వ్యాపారం కూడా ఏంటంటారా? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇవాళ మీ వైఎస్ఆర్సీపీలోనే పదవులు అన్నీ అనిపించిన నాయకులు ఒక్కొక్కరు పార్టీ విడిచి మరీ వెళ్ళిపోతున్నారు.
అంటే రా దోచుకోవడానికి దాచుకోవడానికి అధికారం కావాలి. ఆ అధికారం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా మీరు కూడా త్వరలో ఏదైనా పార్టీ మారే అవకాశం ఉందంటారా? నిజంగానే రాజకీయం అంటే చాలామంది దోచుకోవడానికి దాచుకోవడానికి వస్తారని చెప్పి చాలామంది అపోహపడుతూ ఉంటారండి. మామూలుగా నిజంగా అందరూ అలా ఉండరండి. ప్రజల కోసం సేవ చేయాలి, సేవ చేస్తూనే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కూడా చాలామంది ఉంటారు. అటువంటి వారిలో నేను కూడా ఒకడినని నేను అనుకుంటున్నాను. దానికి ఉదాహరణగా ఏంటంటే, నేను ఇప్పుడు పార్టీ తరపున ఎలా ఉన్నా ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ని. ఒక సర్పంచ్గా ఉండి నా గ్రామ పంచాయతీలో నేను ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాననేది ఈ రోజున ఆ గ్రామ ప్రజలను అడిగితేనే చెప్తూ ఉంటారు. నేను గ్రామ ప్రజల కోసం, నా యొక్క ఆశయాల కోసం నీతి నిజాయితీగా పనిచేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ విధంగానే నేను ఎదరగెళ్తున్నానని. అంటే మీరు పార్టీ మారే ఉద్దేశం లేదంటారా? నాకైతే అసలు ఆ ఉద్దేశం లేదండి. నేను జగన్ గారికి వీరాభిమానిని. అలాగే కైకలూరు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు డిఎన్ఆర్ గారికి కూడా నేను ప్రియ శిష్యుని కూడాను. నాకైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ఉద్దేశం లేదు. కాసు గారు, కైకలూరు నియోజకవర్గంలో జయమంగ వెంకటరమణ గారు 5 సంవత్సరాలు పరిపాలించారు ఎమ్మెల్యేగా. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. దూరం నాగేశ్వర గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇలా ముగ్గురులో కైకలూరు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే మీరు ఎవరి పేరు చెబుతారు? లేదండి, నేనైతే కనుక మాజీ శాసనసభ్యులు శ్రీ దూరం నాగేశ్వర గారు అయితే ఈ కైకలూరు నియోజకవర్గానికి అత్యధికంగా పనులు చేయించినటువంటి వ్యక్తి, కైకలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి అని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను. దూరం నాగేశ్వర గారు కైకలూరు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారు చెప్పండి, మీరు కార్యక్రమాలు చెప్పండి. ఈ రోజున మాజీ శాసనసభ్యులు డిఎన్ఆర్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే, నిజంగా చెప్పుకుంటూ పోవాలంటే మినిమం 2-3 రోజులు పడుతుందండి. వాస్తవంగా సుమారు వాస్తవానికి 2 చెప్పండి, 4 చెప్పండి. మీరు వాస్తవంగా మీరు చూడాలంటే ఇప్పుడు ఈ రోజున మీరు చూడండి, కైకలూరు నుంచి ఏలూరుకు వచ్చే దారిలో మీరు ఒక జగనన్న కాలనీ అని చూస్తారు. మీరు వాస్తవంగా నిజంగా నియోజకవర్గంలో కాదు, ఈ నియోజకవర్గంలోనండి, వేరే నియోజకవర్గంలో లేని విధంగా ఈ నియోజకవర్గంలో అయినా ఆ కాలనీని రూపుదిద్దారు. ఎంతోమంది ఇల్లు లేని వారికి అక్కడ ఇల్లులు, స్థలాలు ఇప్పించి ఇల్లులు కట్టుకోవడానికి సాయం చేస్తూ ఈ రోజున అక్కడ ఒక మినీ సిటీగా కైకలూరుని తీర్చిదిద్దారు అంటే అందులో సందేహం లేదు. అది మన కళ్ళెదురుగానే కనపడుతుందండి. ఇంకా చెప్పండి, ఇంకేమన్నా? మీరు 2-3 రోజులు అంటున్నారు కదా అండి, 2-3 సంఘటనలు చెప్పండి. అలా చెప్పుకుంటూ పోవాలంటే మరి ప్రతి గ్రామంలో కూడాను రోడ్లు వేయించారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక కొల్లేరు బిడ్డగా నా గ్రామాల్లో చెప్పుకోవాలంటే మరి మునుపెన్నడూ లేని విధంగా మా కొల్లేరు గ్రామాలను కలుపుతూ మరి మా పూర్వ కలది, మా తాత ముత్తాతల నుంచి కూడా ఎవరో చేయలేనటువంటి పని మరి మాకు ఒక వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పచెప్పినటువంటి వ్యక్తి మరి మాజీ శాసనసభ్యులు డిఎన్ఆర్ గారండి. ఎందుకంటే మాకు రవాణా సౌకర్యం అంటూ లేని రోజులు ఎప్పటి నుంచో పూర్వం నుంచి మాకు తెలుసు. అటువంటిది ఈ రోజున ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి చదువుకునే విద్యార్థి కాలు కింద పెట్టకుండా వచ్చిన బస్సులో ఎక్కి సరాసరి తన స్కూల్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి వెళ్తున్నారంటే కనుక నిజంగా అది డిఎన్ఆర్ గారు మాకు చేసిన మంచి పని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాసు గారు, ఇటీవల కాలంలో మీ మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ దూరం నాగేశ్వర గారిపై కొంతమంది ప్రజలు కొల్లేటి లంక గ్రామాలకు సంబంధించిన చెరువులు కబ్జా చేశారు, లేదా ఇంకోటని ఆరోపణలు, ధర్నాలు కూడా చేశారు. నిజంగా మీరు చెప్పినట్టేమో ఆయన అభివృద్ధి చేశారన్నారు, మరేమో ప్రతిపక్ష పార్టీలేమో ఆయనపై ఆరోపణలు చేస్తున్నాయి. దీనికి సమాధానం ఏంటి? అది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే ఈ కొల్లేరులో పుట్టి పెరిగిన ఈ కొల్లేటి బిడ్డగా నాకు బాగా తెలుసండి. ఆయనకి ఈ కొల్లేరులో ఒక సెంటు భూమి కూడా లేదు. ఆయన మా కోసం ఎంతో అభివృద్ధి పరంగా పనిచేశారే తప్ప మా కొల్లేరులో ఆయన ఎటువంటి
అనధికారికంగా కానీ అధికారికంగా కానీ ఆయనకు ఒక్క సెంటు భూమి కూడా లేదు. ఇది కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఆయనకు వస్తున్నటువంటి మంచి పేరును కానివ్వండి చెడగొట్టాలన్న ఉద్దేశం మీద ఆయన పైన వేసిన నిందారోపణలే తప్ప ఇవి పూర్తిగా అవాస్తవాలు. నిజంగా ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే కనుక రుజువులతో సహా ఈ పాటిగా నిరూపించి ఉండాలి కదా. ఎవరో కూడా ఆయన మీద నిందారోపణ చేశారే తప్ప ఇది నిజమని ఇప్పటికీ కూడా ఎవరు నిరూపించలేదు. అది నిజంగా అవాస్తవం కనుకే ఇది పెడదామని పడింది. కాసు గారు, మీరు పంచాయతీ సర్పంచ్గా పదవి భద్రతలు చేపట్టి సుమారు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీ పెంచుకలమర్రు గ్రామానికి సంబంధించి మీరు ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు? నేను పెంచుకలమర్రు గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికై సుమారు 4 సంవత్సరాలు కావస్తుందండి. ఈ 4 సంవత్సరాల కాలంలో నేను నా గ్రామ పంచాయతీకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాను. అభివృద్ధి పరంగా కూడా నా గ్రామ పంచాయతీని ఎదురుకు తీసుకెళ్ళాను. అందులో మెయిన్గా నేను సీసీ రోడ్లు వేయించగలిగాను నా గ్రామంలో. అలాగే ఎప్పటి నుంచో మిగిలిపోయినటువంటి మా గ్రామ పంచాయతీ కళ, మా గ్రామంలో చదువుకునే పిల్లలు బాగా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి సరైన పాఠశాల లేదు. చదువుకునే పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళనేమో ఆరు బయట వరండా బయట కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు చదువు చెప్తామంటే ఆ విషయాన్ని గౌరవనీయులైన అప్పటి శాసనసభ్యులు శ్రీ దూర నాగేశ్వరరావు గారు తెలియజేయగానే ఆయన నాడు నేడు కార్యక్రమం కింద మాకు సుమారు 72 లక్షల రూపాయల అమౌంట్ శాంక్షన్ చేసి ఒక నూతన స్కూల్ని ఆయన ద్వారా నేను అక్కడ ఆ గ్రామంలో నిర్మించుకోగలిగానండి. అలాగే ఎంతోమందికి ఆయన ద్వారా పెన్షన్లు ఇప్పించగలిగాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తానన్నారో ఆ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చేయగలిగాను. అలాగే పైప్ లైన్ల విషయంలో కానివ్వండి, ప్రతి ఇంటికి నీరు వచ్చే విషయంలో కానివ్వండి, ప్రతి పనిలో కూడా ముందుండి చేయించగలిగాను. మరీ ముఖ్యంగా గ్రామంలో ఇల్లు లేనటువంటి పేదవారికి మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు అనే పథకం ద్వారా అప్పటి శాసనసభ్యులు డిఎన్ఆర్ గారి ద్వారా మా గ్రామంలో సుమారు 72 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించగలిగానండి. అది చిరస్థాయిగా నాకు గుర్తుండిపోయే పేరు ఎప్పటికైనా సరే. 2 ఎకరాల 10 సెంట్లు కొని అది పూడ్చి ఆ పేదవారికి నేను స్వయంగా అప్పచెప్పడం జరిగిందంటే నిజంగా అది నాకు ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే పని. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేశాను చెప్పుకోవాలంటే. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నాను అభివృద్ధి పరంగా. కాసుగానే మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, అన్నీ చేసేమంటున్నారు. కానీ మీ పెంచుకలమర్రు గ్రామానికి సంబంధించి మంచినీటి త్రాగునీటి చెరువు అభివృద్ధి చేయలేకపోయారని కూడా మీ మీద ఆరోపణ వస్తుంది. అంటే గతంలో దాన్ని పెద్ద చెరువు కింద అవుతామని, లేకపోతే ఇంకో చెరువుని కొత్త చెరువుని ఏర్పాటు చేస్తామన్నారు అని ప్రచారం అయితే జరిగింది. తర్వాత దాన్ని చేయలేకపోయారని మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. చెరువు చేసామండి, తవ్వాము, చెరువు పంచాయతీకి అప్పచెప్పాము. డిన్నర్ సిడబ్ల్యూ స్కీమ్ అయితే కనుక అది మనకి కాంట్రోల్ సంబంధించింది కాబట్టి అది అలాగే ఉందండి. చెరువు చేయలేదంటారా? సిడబ్ల్యూఎస్ అంటే జిల్లా పరిషత్ సంబంధించింది. అది మనకి ఏంటంటే వాడుకలోకి రాలేదండి. కాంటూరు కావడం వల్ల మీ లంక గ్రామాల్లో ప్రధానంగా పెంచుకలమర్రు సమస్యలు చాలా ఉన్నాయి, అభివృద్ధి చేయలేకపోతున్నాం అంటున్నారు. అది వాస్తవమంటారు? కాంటూరు వలన మెయిన్ కాంటూరు వలనే అనధికారికంగా కావాలని మనం చేయలేం కదండి. కాసులు గారు,
జయమంగళ. మీ నాన్నగారి పేరు ఏంటండి? నాగరాజు. నాగరాజు గారు. నాగరాజు గారు కుమారులు సుబ్బరాజు గారు ప్లస్ కాశ్మీ గారు ఇద్దరు కూడా పెంచికొమ్మరు సర్పంచ్గా పనిచేశారు. మీరు ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్గా పనిచేయడానికి కారణాలు ఏంటంటారు? లేకపోతే గ్రామం మీద మీకు అంత ఉన్న ప్రేమ ఏంటంటారు? మీరిద్దరూ అంటే మీరు చేసే టైంలో కొన్ని చెప్పారు, మీ అన్నయ్య గారు చేసిన అభివృద్ధి కూడా మాకు ఒకసారి తెలియపరచు. పార్టీలు ఏదైనా సరే ఒక తండ్రి బిడ్డలు అండి, ఇదిగా గ్రామం మీద ఎంతో ప్రేమతోటి ఆయన కూడా అభివృద్ధి చేశారంటారు. అసలు ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు వచ్చారు రాజకీయాల్లోకి, ఆయన ఏ మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేశారు అనేది ఒకసారి చెప్పండి. నిజానికి ఇప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి నేను కానివ్వనండి, గతంలో సర్పంచ్గా పనిచేసినటువంటి మా అన్నయ్య గారు సుబ్బరాజు గారు కానివ్వండి, ఈ సర్పంచ్గా మేము గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు అవటానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలండి. మా యొక్క మంచితనాన్ని, మేము ప్రజలకు చేసే సేవని, గ్రామంలో ప్రతి ఒక్కరికి అందించే సహాయ సహకారాలను చూసి ఒక విధంగా గతంలో మా అన్నయ్య గారు సర్పంచ్గా చేసినప్పుడు చాలా పనులు చేశారండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజున పెంచికలమర్రి గ్రామ పంచాయతీకి ఒక వెలుగంటూ వచ్చిందంటే కనుక నిజంగా చెప్పగలనండి. గతంలో ఆయన సుబ్బరాజు గారు చేసిన పనులండి, తర్వాత నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత నేను చేసిన పనులు. నిజంగా సుబ్బరాజు గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో మరి అంతకుముందు ఎంతోమంది సర్పంచులు చేసిన వారి వారి స్థాయిలో కొన్ని పనులు మాత్రం చేయగలిగారు. కానీ మా అన్నయ్య గారు సర్పంచ్గా వచ్చిన తర్వాత నిజంగా గ్రామానికి ఒక అభివృద్ధి అంటే ఏంటి, గ్రామాన్ని ఎలాగా ఎదరకు తీసుకెళ్ళాలి, ప్రజలకు కావాల్సిన పనులు ఎలా చేయాలనేది నిజంగా మా అన్నయ్య గారు చేసిన టైంలోనే నేను కూడా చూస్తా పెరిగాను. ఆయన నిజంగా ఆ టైంలో ఎక్కువగా ఆయన కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది గ్రామానికి. అలాగే ఒక మంచినీటి పైప్ లైన్ కూడా వేసుకురావడం జరిగింది. తర్వాత ఈ నీళ్ళ సమస్య సంబంధించి కూడా చేయడం జరిగింది. నీళ్ళ సమస్య గురించి పోరాడి ప్రతి ఒక్కరికి ఆయన కూడా ఆయన హయాంలో పైప్ లైన్లు కొత్తగా వేయించడం జరిగిందండి. అలాగే అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే మేమున్నామంటూ మరి మా అన్నయ్య గారు కానివ్వండి, నేను కానీ అందరికీ అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు కూడా మా యొక్క విధానం నచ్చి వీళ్ళైతేనే కొంచెం గ్రామాన్ని ఎదరికి తీసుకెళ్లరన్న ముఖ్య ఉద్దేశం మీద వాళ్ళ ఉన్న అభిప్రాయం బట్టి మమ్మల్ని ఈ విధంగా సర్పంచులుగా చేశారేమో, మమ్మల్ని ఎన్నుకున్నారేమో అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాము. కాసు గారు, ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ కూడా రైతే రాజు రైతే దేశాన్ని వెనుక ఇటువంటి ఎన్ని కౌలు చేస్తాం మనం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా రైతుల గురించి ఆలోచించదు, పట్టించుకోదు. దీనికి కారణం ఏంటంటారు? కారణాలు ఏంటంటారు? విధంగా అగ్గపళ్ళు తయారు చేసిన వాడు కూడా అగ్గిపెట్టికి ఓ రేటు నిర్ణయిస్తారు. సహజంగా మన కాలువలో దొరికే నీరుని కూడా ఒక బాటిల్లో పెట్టి కార్పొరేట్ కంపెనీలు దానికి రేటు నిర్ణయిస్తుంది. కానీ రైతులు ఆరుగాలం ఎండనక వాననక రాత్రనక పగలనక ఆరుగాలం కష్టపడి పండించిన పంటకే అది చేప అవ్వచ్చు, రొయ్య అవ్వచ్చు, వడ్ర అవ్వచ్చు, అపరాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ రైతు పండించిన పంటకి రైతులు రేటు నిర్ణయించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటారు? కారకులు ఏమంటారు? మనకి ఆరుగాలం పనిచేసి పంట పండించి మనం తినడానికి ఆహారాన్ని అందించే వ్యక్తి రైతన్న. అటువంటి రైతు నిజంగా సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా బ్రతకగలిగాడు అంటే మరి అది స్వర్గీయ మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. అలాగే ఆయన తర్వాత రైతు గురించి ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మరి ఆయన తనయుడుగా మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలి. నిజంగా రైతు అనే వ్యక్తి, ఎందుకంటే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి రైతుల గురించి ఆలోచించి అప్పట్లో ఉచిత విద్యుత్ పెట్టారు. అలాగే రైతులకు కావలసిన ప్రతి సదుపాయాన్ని కూడా ఆయన కల్పించారు.
ఎన్నో జలయజ్ఞాలను వంటి పథకాలను పెట్టి వాటి ద్వారా ప్రతి రైతుకు నీరు అందించారు ఆయన. తద్వారా రైతు ఆయన టైంలో ఎక్కువగా మరి వరి పండించడం వలన మన ఆంధ్రప్రదేశ్కి హరిత ఆంధ్రప్రదేశ్ అనే పేరు కూడా ఆయన హయాంలో వచ్చిందంటే ఆయన ఎంతటి పనులు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన తర్వాత ఇప్పుడు మరలా రైతుకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా రైతుని తన తండ్రిలాగానే భావించి ఆయన ఆ రైతుకి కావాల్సినటువంటి మరి ప్రతి విషయంలో కూడా అండదండగా నిలిచారంటే నిజంగా మీరు చూసే ఉంటారు. రైతులకి మరి దగ్గర సంవత్సరానికి వచ్చి 12,500 రూపాయలు ఆ రైతులకు అందించేవారు, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుందని. అలాగే ఆ రైతులకు సంబంధించి కరెంటు విషయంలో నాణ్యమైన కరెంట్ అందించి వాళ్ళకి తోడ్పాటును అందించారు. అలాగే వారికి కావలసినటువంటి ఏదన్నా పండించిన పంట ఏదన్నా అర్ధాంతరంగా వచ్చిన సంఘటనల వలన పాడైపోతే, తుఫాన్ల వలన కానివ్వండి లేదా వర్షాల వలన కానివ్వండి, ఏదైనా అర్ధాంతరంగా దెబ్బతింటే కనుక మరి ఆయనే స్వయంగా రైతు పేరు మీద ఇన్సూరెన్స్ అనేది కట్టి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఎంతోమంది రైతులకి ఎన్నో లక్షల రూపాయలు ధనం అందించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైకంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నానండి. అలాగే రైతుల తరపున కూడా ఆయన చాలా నూతనంగా రైతు భరోసా అనే కేంద్రాన్ని పెట్టి ఆ రైతు పండించిన పంటని రైతు భరోసా కేంద్రం ద్వారా స్వయంగా కొనుగోలు చేసి మరి వారికి డబ్బులు కూడా గతంలో ప్రభుత్వాలు వాళ్ళకి మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోయి చాలా ఇబ్బందులు పడ్డ సంఘటనలు చూసాము. కానీ ఈయన రైతు భరోసా కేంద్రం ద్వారా మరి ఎప్పటికప్పుడే రైతులకు అమౌంట్లు వేస్తూ వాళ్ళకు ఒక అండగా భరోసాగా నిలబడడానికి తెలియజేసుకుంటున్నాను. అయినా సరే ఇంకా రైతులకి ఎక్కడో వెళుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది మన మార్కెట్లో చూస్తూ ఉన్నాము, తను స్వయంగా తయారు చేసిన వస్తువులకి తనే రేట్ నిర్ణయించుకుని తనే అమ్ముకునే హక్కు ఈ ప్రభుత్వం కల్పించింది. కానీ రైతనే వాడికి మాత్రం తను పండించిన పంటను తను అమ్ముకునే వీలు లేకుండా ఈ ప్రభుత్వాలు చేశాయి. కానీ ఎప్పుడైతే రైతు తన పండించిన పంటకు తనే రేటు నిర్ణయించుకొని తనే అమ్ముకొని మన్నగలుగుతాడో ఆ రోజున రైతు అనేవాడు ఈ భూమిని నిలబడగలుగుతాడు. అలాగే మనం కూడా ఆ రైతు పండించిన పంట మన దగ్గరకు వస్తుంది, తక్కువ ధరలోనే మనందరికీ కూడా లభిస్తుంది. అటు మనం కూడా లాభపడతాము, అటు రైతు కూడా లాభపడతాడు. కనుక ఈ దిశగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కొంచెం అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి తెలియదు. అసలు గారు నెల్లూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు మనంతా ఇప్పుడు కోస్తా తీరం. ఈ కోస్తా తీరం వెంబడి కృష్ణ, గోదావరి, వంశధార నదులతో పాటు కొల్లేరు సరస్సు కూడా ఉంది. ఈ కోస్తా తీరం వెంబడి మొత్తం కూడా ఆక్వాసాగు ఎక్కువ. ఈ ఆక్వాసాగు అంటే ఆక్వాసాగు మొత్తం కూడా ప్రకృతి వైపరీత్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఎండనక, వాననక, లేకపోతే వర్షాలు, చల్లనక, వీటి మీద ఏది ఎక్కువైనా తట్టుకోలేదు, ఏది తక్కువైనా తట్టుకోలేదు. ఈ మనకి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి రైతులు ఎక్కువ. మిర్చి రైతులకి అక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి. అదేవిధంగా ఈ కోస్తా తీరం వెంబడి అంతా కూడా రైతులకి అందరికీ కూడా ఆక్వా రైతుల కోసం ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే ఏమన్నా మంచిది అంటారా, మంచిది కాదంటారా? అంటే ఈ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడం వల్ల సన్న చిన్నకారు రైతులకు ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా, ఉండదంటారా? నిజంగా మీరు అన్నట్టు గుంటూరు కానివ్వండి, అటు పైన నెల్లూరు కానివ్వండి, అటు పరిసర ప్రాంతాల్లో పండించే మిర్చి రైతులు కానివ్వండి, లేకపోతే ఆరుదల పంటలు వేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పంటను నిల్వ చేసుకుని అమ్ముకోవడానికి వీలుగా ఎన్నో కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయండి వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే ఇటు ఈ పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలని ఎక్కువగా ఆక్వా సాగు భూములు అంటూ ఉంటారు. ఎక్కువగాను చేపల పెంపకం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇటు ఎక్కువగా ఆక్వాకే ఎక్కువ ప్రసిద్ధి అని చెప్పుకోవాలండి. వాస్తవంగా అరకొరగా ఏదన్నా ఉంటే వ్యవసాయం ఉండొచ్చు, ఎక్కువగా వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది.
కానీ ఇక్కడ రైతులు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎందుకంటే తాము పెంచిన పంటని మంచి రేటుగా అమ్ముకోవాలి అంటే కనుక రోజుల తరబడి వేచి చూడాల్సిన పని అండి. నిజం చెప్పాలంటే ఈ రేట్లు అనేవి ఈ ఆక్వా ఉత్పత్తుల్లో మీకు తెలియదు కాదు. రేట్లు అనేవి పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. పెరిగినప్పుడు రైతు లాభపడుతూ ఉంటాడు, తరిగిపోయినప్పుడు ఏం చేయాలో తెలియక దిగాలు పడుతూ ఎంతోమంది రైతులు మరి నష్టపోయినటువంటి వాళ్ళు మనం చూస్తున్నామండి. ఇటువంటి నష్టాన్ని భర్తీ చేయాలి అంటే కనుక ఇక్కడ కూడా ఈ ఆక్వా పరిశ్రమలు, ఆక్వా సాగు ఎక్కడైతే ఉందో ఈ పరిసర ప్రాంతాల్లో కనుక ఈ చేపలకే కానివ్వండి, అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఎక్కువగా రొయ్యల సాగు ఎక్కువగా ఉందండి. ఈ రొయ్యల సాగు ఎక్కువగా ఉంటే కార్పొరేటివ్గా కొనేటువంటి క్యాడర్లే ఎక్కువగా కొంటున్నారు. ఆ క్యాడర్లు పెట్టిన ధరకే ఇక్కడున్న రైతులు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే ఈ కోల్డ్ స్టోరేజీలు కొంచెం వాళ్ళు స్వయంగా కట్టుకోవడం వలన వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి ఆ రేటుకే కాసు గారు ఇప్పుడు ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ వదిలేద్దామండి. ప్రభుత్వాలు చిన్న సన్నకారు రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే దానివల్ల అసలు చిన్నకారు రైతులకు ఉపయోగం ఉంటుందా ఉండదంటారా? చాలా ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే తను పండించిన పంటని రైతు చక్కగా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుని ఒక మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి చాలా వెసులుబాటు అవుతుంది. ఆ విధంగా కనుక ప్రభుత్వం ముందడుగు చేయగలిగితే రైతు అనేవాడు, అలాగే చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి పెంచే ప్రతి ఒక్క రైతు కూడా చాలా లాభపడతాడు. దాని ద్వారా మన ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం కూడా చాలా ఉందండి. కాసు గారు, జయమంగళ కాసు గారు, మీరు కొల్లేటి గ్రామానికి చెందిన ముట్టిబిడ్డ. కొల్లేటి సమస్య అంటే ప్రభుత్వాలు ఏం మారినా సరే 2006 తర్వాత ఈ కాంటూర్ 5 కుదించారు కొల్లేటి గ్రామం. దీనివల్ల కొల్లేటి గ్రామ ప్రజలు అందరూ కూడా, ప్రధానంగా ఈ లంక గ్రామాలలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వడ్డీ కులస్తులు, వీళ్ళందరూ కూడా అనేక ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. కొంతమంది అయితే గ్రామాలు వదిలి వలసలు కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఇది వాస్తవం అంటారా కాదంటారా? ప్లస్ రెండోది ఏంటంటే ఇక్కడ మీకు అసలు ఈ కాంటూర్ కుదింపు తర్వాత, కాంటూర్ 5 వరకు పొడిగింపు తర్వాత ఈ లంక గ్రామాల్లో వడ్డీ కులస్తులకు వస్తుంది. లంక గ్రామాల ప్రజలకు వస్తుంది. అంటే వాళ్ళ లంక గ్రామాల్లో వడ్డీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, లేకపోతేనేమో క్రిస్టియన్స్ ఉన్నారు, రాజులు ఉన్నారు, అనేక రకాల కులాలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఎవరున్నా సరే వాళ్ళకి కాంటూరు పొడిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకోసం మేము ఈ సౌకర్యాలు కల్పిస్తాము, లేకపోతే ఈ కల్పిస్తాము అన్నారు. అటువంటి అవకాశాలు ఏ ప్రభుత్వాలైనా సరే, అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ కొల్లేరు సంబంధించిన తర్వాత ఆయన అనుకోకుండా కాలం చేశారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా నాటి నుంచి నేటి వరకు కొల్లేరు ప్రజల కోసం ఏమైనా చేశారంటారా లేదంటారా? అసలు కొల్లేరు ప్రజలకు ఏం చేస్తే కొల్లేరు ప్రజల ఈ వడ్డీ కులస్తుల జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నారు మీరు? ఈ విషయాన్ని చెప్పండి. ఒకప్పుడు ఈ కొల్లేరుపై ఆధారపడి మా పూర్వీకులు కానివ్వండి, ఇప్పుడున్న మాతరం కానివ్వండి, చెప్పుకోవాలంటే చాలా సంతోషంగా జీవనం సాగిస్తుండేవాళ్ళు. నిజంగా చెప్పాలి అంటే 1975కు ముందు చాలా సంతోషంగా మా కొల్లేరు ప్రజలందరూ కూడా ఈ కొల్లేటి సరస్సుపై ఆధారపడి ఆ కొల్లేరులో ఉన్న చేపలను పట్టుకుంటూ వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అటువంటి సంతోషకరమైన, చక్కగా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా, బాధలు లేకుండా జీవిస్తున్నటువంటి ఈ కొల్లేరుపై ఆధారపడినటువంటి మేమందరం కూడా తర్వాత నేటి వరకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అంటే నిజంగా ఈ ప్రభుత్వాలే కారణం అండి. నిజంగా 1975కు ముందు ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న మేము ఈ రోజున ఇన్ని బాధలు పడుతున్నామంటే మరి ఆ రోజున 1975లో అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి
వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని విధానాలు ఆ రోజుకు మాకు మంచి అనిపించినా ఈ రోజున మేమందరం కూడా ఈ విధంగా దుఃఖాల్లో కష్టాల్లో పడిపోవడానికి కారణం అవే. చెప్పుకోవాలి అంటే అప్పట్లో అసలు చెరువులంటూ తెలియని మా జీవన విధానానికి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మరి అప్పటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జలగం వెంగళరావు గారు ఆ టైంలో మాకేదో బ్రతుకు తెరువు చూపించాలి, మేము బాగుపడతాము, వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందారన్న ఉద్దేశంతో అయి ఉండొచ్చు. మరి అప్పట్లో సొసైటీలు అనేవి తీసుకువచ్చి ఆ సొసైటీల ద్వారా ఇంతమందిని ఒక 50 మందినో 100 మందినో సభ్యులుగా చేర్చి వాళ్ళందరికీ కూడా కొంత పొలాన్ని చూపించి ఇది మీరు తవ్వుకోవాలి, తవ్వుకుని చెరువులు చేయాలి, చెరువులు చేసి దీంట్లో చేపలు పెంచాలని చెప్పి అప్పుడు విధానం తీసుకువచ్చారు. నిజంగా అప్పట్లో మా వాళ్ళందరూ కూడా దాన్ని వ్యతిరేకించారండి. మాకు ఈ వేటే బాగుంది, ఈ కొల్లేరు తల్లి మీద ఆధారపడి మేము చేసే జీవనమే బాగుందని అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వ అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మా కొల్లేరు ప్రజల్ని భయపెట్టి కానివ్వండి, బెదిరించి కానివ్వండి, కేసులు పెడతామని చెప్పు కానివ్వండి, అలా భయపెట్టి మమ్మల్ని చెరువులు తవ్వేదాకా ఊరుకోకుండా ఆ టైంలో చెరువులు తవ్వించారు. దాంట్లో చేపల పెంపకం మొదలుపెట్టారు. చేపల పెంపకం మొదలుపెట్టిన తర్వాత దానిలో వచ్చే ఆదాయాన్ని చూసినటువంటి మా కొల్లేరు ప్రజలు మనకు వేట కంటే ఈ చేపల పెంపకమే బాగుంది కదా, ఈ చెరువుల ద్వారా వచ్చే ఆదాయమే మనందరికీ ఉపయోగపడుతుంది కదా, ఈ చెరువు మీద వచ్చే ఆదాయం మనలో ఉన్న ప్రతి పేదవారు ముతక అందరూ కూడా సమానంగా పంచుకొని తింటున్నాము కదా, ఈ విధంగానే మనం చేపల పెంపకం చేసుకుందాము, ఇంకా ఆ మిగిలి ఉన్న భూమిని కూడా మనం చెరువులుగా తవ్వుకొని ఈ చేపల వ్యవసాయాన్ని మనం చేద్దామని చెప్పేసి మరి అప్పట్లో ఉన్న పెద్దలానే ఉండి కొల్లేరు ప్రజలానే ఉండి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని మెల్లమెల్లగా సంవత్సరాలు గడిచే కొద్దీ ఒక చెరువు అనుకుని ఇంకొక చెరువు, ఆ చెరువు అనుకుని ఇంకొక చెరువు, అలా చెరువుల మీద చెరువులు తవ్వుతూ పూర్తిగా తను వృత్తిరీత్యా నేర్చుకున్నటువంటి చేపల వేటను మర్చిపోయి ఈ చెరువుల మీద చేపలు పెంచే విధానానికి అలవాటు పడి రాను రాను చెరువులు తవ్వుకుంటూ చేపల వ్యవసాయం, చేపల పెంపకం చేస్తూ ఎదరకు రావడం జరిగింది. ఈ విధానంలోనే, ఈ జరుగుతున్న విధానంలోనే గడిచే కొలది మరి అప్పుడు ఉన్నవాళ్ళు మరి కనిపెట్టలేకపోయారు, లేదంటే ఊహించుకోలేకపోయారు. ఈ విధానం వలన కొల్లేరుకు ముప్పు వస్తుంది, ఈ సమస్య వస్తుందని చెప్పి తెలుసుకోలేకపోయారో తెలియదు. కానీ ఈ పెంపకం అనేది ఎక్కువైంది, చెరువులు తవ్వడం అనేది ఎక్కువైపోయి తద్వారా ఎన్నో కొన్ని జరగరాని చిన్న చిన్న అవాంతరాలు జరగడం జరిగింది. తద్వారా అప్పుడున్న ప్రభుత్వంలో ఈ అవాంతరాలు చూసి మరి ఇది ఇలాగే కొనసాగితే కనుక ఏదన్నా మరి ముప్పు ఉంటుందని అనుకున్నారేమో తెలియదు. కానీ మరి 1995లోనో 98లోనో అప్పుడున్న ప్రభుత్వము ఒక 120 జీవో అని తీసుకొచ్చి దీని ద్వారా చెరువులు తవ్వటానికి వీల్లేదు, పర్యావరణానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఆ జీవోను ప్రవేశపెట్టడం జరిగిందని నేను అక్కడక్కడ చెప్తా ఉంటే విన్నాను. తర్వాత కాలంలో కాదు, ఇదేదో రామ్సర్ అనే ఒక సదస్సులో ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పుడున్నటువంటి నాయకులు. దాని ద్వారా ఈ కొల్లేరును ప్రక్షాళన చేయాలి, దీనివలన కొల్లేరు సరస్సు మనుగడ పోతుందనే ఉద్దేశం మీద చేశారని అర్థమైంది. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి వరదలు కానివ్వండి, పెను తుఫాన్ల వల్ల కానివ్వండి, మరి కొల్లేరు అనేది ఒక పెను సమస్యగా తయారవడం జరిగింది. ఆ క్రమంలోనే మరి అప్పుడున్న సుప్రీంకోర్టు ఇక్కడున్న కొల్లేరు చెరువులు ప్రక్షాళన చేసి మరలా మంచినీటి సరస్సును కాపాడాలని చెప్పి ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాన్ని మరి అప్పట్లో సుప్రీంకోర్టు ద్వారా తెలియపరిచినప్పటికీ ఈ కొల్లేరు గ్రామాల్లో జీవించేటటువంటి మాకు ఆ యొక్క పర్యవసానం ఎలా ఉంటుందనేది తెలియదు. కాబట్టి మేమందరం కూడా ఆ జీవోని వ్యతిరేకించడం జరిగిందండి.
కానీ తీరా మేము ఊహించిన విధంగా 2006లో మా కొల్లేరును బాంబులతోటి, కుక్లీన్లతోటి, పెద్ద పెద్ద మిషన్లతోటి కొట్టేయడం జరిగింది. అప్పుడు దాకా ఈ కొల్లేరు పైన, ఈ కొల్లేరు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మా కొల్లేరు బిడ్డలందరికీ కూడా ఎంతో చక్కగా ఆధారపడి బతుకుతున్న మాకు ఒక్కసారిగా పెను తుఫాను రేగింది. ఆదాయాలు లేవు, తినడానికి తిండి లేదు, వేటాడుకుందామంటే వేటను మర్చిపోయారు చాలామంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి, చెరువులా చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక ఎన్నో గ్రామాలు ఈ కొల్లేరును ఆనుకుని సుమారుగా 8 మండలాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాలు ఉన్నాయి, సుమారు 48 లంక గ్రామాలు ఈ కొల్లేరుపై ఆధారపడి బ్రతుకుతున్నాయి. అలా జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా కుదేలైపోయి రోజులు గడిచే కొద్దీ ఈ కొల్లేరుని విడిచిపెట్టి ఎక్కడెక్కడికో బ్రతుకు తెరువు కోసం ముసలివారిని, పెద్దవారిని, పిల్లల్ని అందరినీ తీసుకుని కట్టు బట్టలతోటి వలస వెళ్ళిపోయినటువంటి రోజులవి. ఈరోజు కూడా చాలామంది ఎక్కడికి వెళ్ళారో కూడా తమ కుటుంబ సభ్యులు కూడా తెలియనటువంటి పరిస్థితి. అయినా సరే ఆ బాధలన్నీ కూడా దిగమింగుకొని కొట్టేసిన తర్వాత మెల్లమెల్లగా పుంజుకొని అందరూ కూడా ఏదో వచ్చిన కాడికి పని చేసుకుంటూ, కాయకష్టం చేసుకుంటూ, ఇతర గ్రామాలకు పనికెళ్ళి మళ్ళీ పనికెళ్ళిన సాయంత్రం మరలా గ్రామంలోకి వచ్చి మరలా బతుకుతూ ఉన్నదాంతోనే మేము బ్రతుకుతూ ఉంటే మరలా పిడుగొచ్చి మావే పడ్డట్టుగా మరలా ఈ మధ్యన మరలా కొల్లేరు ప్రక్షాళన చేయాలి, కొల్లేరు ఇంకా కుదించాలి, కొల్లేరులో ఉన్నటువంటి మిగిలిన చెరువులను కూడా మొత్తం ధ్వంసం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి అధికారులు అందరూ కూడా ప్రతి గ్రామానికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మేము ఇప్పటిదాకా కూడా చాలామంది, ఎంతోమంది వచ్చారు, చాలామంది మాకు ధైర్యాన్ని, భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నామని చెప్పి వెళ్ళిన చాలామంది నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ పరిస్థితులు చూస్తామంటే ఇంకా దిగజారిపోయే విధంగా ఉన్నాయి. మా ప్రజలందరూ కూడాను అదిగో 3వ కాంటూరు చేస్తానన్నారు కదా, మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి చాలామంది ఎదురు చూసిన రోజులు ఇప్పటిదాకా ఉన్నాయి. ఇప్పుడు క్రితం 10 రోజుల కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తామంటే ఇక మనకి ఇక్కడ బ్రతికే ఆశ లేదేమో, మనం జీవించలేమేమో, ఇక్కడ బ్రతకలేమేమో, మనం బయటికి వెళ్ళినా సరే బ్రతకలేము, ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాగే ఉంటుంది, ఇక మన బ్రతికేంటని చెప్పి చాలా దీనావస్థంగా ఇప్పుడు తయారవడం జరిగింది. ఈ కొల్లేరులో పక్షులతో పాటు మనుషులు కూడా బ్రతుకుతున్నారని గుర్తించుకోమని తెలియజేసుకుంటున్నాము. మా జీవన విధానం బాగోవాలంటే, మా పరిస్థితులు చక్కబడాలంటే, మరలా మాకు పూర్వవైభవం రావాలంటే కనుక ఈ ప్రభుత్వాలు పట్టించుకొని మాకు అవసరమైనటువంటి మరి ఉప్పుటేరు మీద రెగ్యులేటర్ నిర్మాణం చేయాలి. అలాగే ఈ కొల్లేరు సరస్సులో చేప పిల్లలు వదిలే కార్యక్రమం కూడా చేపట్టాలి. తద్వారా ఇక్కడున్న కొల్లేరు ప్రజలు వేటాడుకుని జీవనం సాగించడానికి కూడా బాగుంటుంది. అలాగే ఆ చేపలు వేటాడుకోవడానికి ఉపయోగపడేటువంటి మరి సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పించాలి. అందుకు తగినట్టుగా మత్స్యకారులకు లైసెన్సులు ఇప్పించాలి. అలాగే దోణెలు, పడవలు, వెదురుకర్రలు కూడా పూర్వంలాగా ఇప్పిస్తే కనుక మరలా ఈ కొల్లేరు ప్రజలు చక్కగా ఈ కొల్లేరులో వేటాడుకుంటూ జీవనం సాగిస్తారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మరి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నోసార్లు మాకు ఎన్నో హామీలుగా కొల్లేరు కొట్టేసిన తర్వాత చెప్పేవారు ఒకే ఒక మాట, మీకు 3వ కాంటూరు కుదిస్తాము, తద్వారా మీ జీవన విధానానికి మంచి వెసులుబాటు కల్పిస్తామని చెప్పేవారు.
కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఆ మాట తీరని మాటగానే మిగిలిపోయింది తప్ప ఏ ఒక్క ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేసిన విధానం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వాలకు నేను వేడుకుంటున్నాను, దాన్ని అమలు చేసి ఈ యొక్క కొల్లేరును 3వ గంటలు కుదించి మా కొల్లేరులో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.